Hi friends, welcome back to Tomalama Classes channel. This is Ishwar. Senior Intermediate లోని మ్యాథమెటిక్స్ 2Aలో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లోని 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఐపీ ఎగ్జామినేషన్లో మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఈరోజు నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 3x² + 7x + 2 = 0. సో 3x² + 7x + 2 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందో మనం చెప్పాలి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ 3x² + 7x + 2 = 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ ax² + bx + c = 0. సో a = ఎంత అవుతుందంటే 3, b = 7, c = 2 అవుతుంది. రూట్స్ యొక్క నేచర్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ డిస్క్రిమినెంట్ డెల్టా ఫార్ములా b² - 4ac. సో b² - 4ac వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో b² అంటే 7² - 4 × a అంటే 3, c అంటే 2. దట్ ఈజ్ ఈక్వల్ 7² అంటే 49 - 4 × 3 12, 12 × 2 24. 49 - 24 = 25 అవుతుంది. సో 25 అనేది మనకి ఇక్కడ పెర్ఫెక్ట్ స్క్వేర్ కూడా అవుతుంది. సో 25 = 5² కింద రాయొచ్చు. అలాగే ఇది పాజిటివ్ వాల్యూ. సో డెల్టా అనేది పాజిటివ్ వచ్చింది అండ్ పెర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. పెర్ఫెక్ట్ స్క్వేర్. సో మనకి రూట్స్ అనేవి ఇక్కడ పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి హెన్స్ roots are rational and distinct. Rational and distinct roots అవుతున్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ ద రూట్స్ ఆఫ్ x - a × x - b = h² ఆర్ ఆల్వేస్ రియల్. సో మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. దీని రూట్స్ అనేవి ఆల్వేస్ రియల్ అవ్వాలి. ఆల్వేస్ రియల్ అవ్వాలంటే డిస్క్రిమినేట్ వాల్యూ పాజిటివ్ అవ్వాలి. సో సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ x - a × x - b = h². ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. x × x x² మైనస్ x × b అంటే -bx, అలాగే -a × x -ax, -a × b + ab, అలాగే h² LHS తీసుకొస్తే -h² = 0. x² ఈ 2 టర్మ్స్లో కూడా మనం -x కామన్ తీస్తే -a + b × x అవుతుంది ప్లస్ ab - h² = 0. సో x² కోఎఫిషియంట్ a అవుతుంది అంటే a = 1 అని రాయండి. అలాగే x కోఎఫిషియంట్ b అవుతుంది. b = -a + b అని రాయండి. అలా కాన్స్టెంట్ c = ab - h² అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి a, b, cలని క్యాపిటల్ లెటర్స్లో చూపించాం. నెక్స్ట్ మనం డిస్క్రిమినేట్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ డిస్క్రిమినేట్ డెల్టా b² - 4ac. దట్ ఈజ్ ఈక్వల్ టు b² అంటే -a + b హోల్ స్క్వేర్ - 4 × a అంటే 1, c అంటే ab - h². దట్ ఈజ్ ఈక్వల్ టు -a + b హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ మైనస్ 4 × 1 అంటే -4 అవుతుంది. -4 × ab -4ab -4 × -h² అంటే +4h² అవుతుంది. సో ఇక్కడ మనం ఫార్ములాని అబ్జర్వ్ చేసినట్లయితే a + b హోల్ స్క్వేర్ -4ab అనేది a - b హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ప్లస్ 4h²ని 2h హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. సో ఫస్ట్ టర్మ్ హోల్ స్క్వేర్ ఉంది అంటే పాజిటివ్ అవుతుంది. సెకండ్ టర్మ్ కూడా హోల్ స్క్వేర్ ఉంది, పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ ప్లస్ పాజిటివ్ పాజిటివ్ అవుతుంది. అంటే డెల్టా అనేది >0 అంటే పాజిటివ్ అవుతుంది. సో డెల్టా అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి రూట్స్ అనేవి మనకి ఆల్వేస్ రియల్ అవుతాయి. హెన్స్ ద రూట్స్ ఆర్ రియల్.
Next problem. Form a quadratic equation whose roots are 7 plus or minus 2 root 5. సో 7 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 5 ఇక్కడ రూట్స్ ఇచ్చాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి చూపించమన్నాడు. సొల్యూషన్ చూద్దాం. గివెన్ రూట్స్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 2 రూట్ 5, బీటా ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 2 రూట్ 5 కింద తీసుకుందాం. సో ఒక రూట్ని ఆల్ఫా కింద, నెక్స్ట్ రూట్ని బీటా కింద తీసుకుందాం. అలాగే ఆల్ఫా ప్లస్ బీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 7 ప్లస్ 2 రూట్ 5 ప్లస్ 7 మైనస్ 2 రూట్ 5 ప్లస్ 2 రూట్ 5 మైనస్ 2 రూట్ 5 క్యాన్సిల్ అయింది. 7 ప్లస్ 7 14 అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. 7 ప్లస్ 2 రూట్ 5 ఇంటూ 7 మైనస్ 2 రూట్ 5. సో ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద రాయొచ్చు. ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2 రూట్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2 రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 5 20 అవుతుంది. 49 మైనస్ 20 29. ఆల్ఫా ప్లస్ బీటా 14 వచ్చింది, ఆల్ఫా బీటా వచ్చి 29 వచ్చింది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రాద్దాం. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా కామా బీటా ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా బీటాలో రూట్స్గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 14 అంటే 14x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 29 ఈక్వల్ టు 0. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 29 ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అబ్టైన్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ మైనస్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ. 2 రూట్స్ ఇచ్చాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో గివెన్ రూట్స్ ఆర్ మనకి ఇచ్చిన రూట్స్ని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ కింద, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ కింద తీసుకుందాం. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుందాం. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ అవుతుంది. సో ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం వచ్చి మనకి p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ అవుతుంది. న్యూమరేటర్లో p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ p ప్లస్ క్యూ ఇంటూ p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది న్యూమరేటర్ చూడడానికి ఎలా ఉందంటే a మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దీని ఆన్సర్ మైనస్ 4ab. సో ఇక్కడ న్యూమరేటర్ని మైనస్ 4ab అంటే pq కింద రాయొచ్చు. అలాగే డినామినేటర్లో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఆన్సర్ వచ్చి p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ 4pq బై p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా తీసుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా అంటే p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ ఇంటూ మైనస్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ. p మైనస్ క్యూ, p మైనస్ క్యూ, p ప్లస్ క్యూ, p ప్లస్ క్యూ క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 1 అవుతుంది. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఫార్ములా వచ్చి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ 4pq బై p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ప్లస్ ఇంటూ ఆల్ఫా బీటా వాల్యూ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pq by minus into minus plus 4pq by p square minus q square into
ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మనకి ఎల్సిఎం అవుతుంది. పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pq ఇంటూ ఎక్స్ మైనస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఎల్సిఎం పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4pq ఇంటూ ఎక్స్, అలాగే ఇక్కడ మైనస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అవుతుంది. సో ఫైనల్గా పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pq ఇంటూ ఎక్స్ మైనస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 0 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ వాల్యూ 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఆల్ఫా బీటాలు అనేవి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 0కి రూట్స్ అయినట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేసి చూపించాలి. సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దీంట్లో మనం ఫస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ కడదాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ బి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు, దీని ఫార్ములా ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంతా సి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఈ ఫార్ములా ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అలాగే ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా కింద రాయొచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ, 2 ఇంటూ సి బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. ఎల్సిఎం వచ్చి మనకి ఏ స్క్వేర్ అవుతుంది. న్యూమరేటర్లో బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అవుతుంది. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. ఈసారి మనకి 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. సొల్యూషన్ గివెన్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. సో ఇక్కడ మనకి 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చి మనకి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అవుతుంది. సో న్యూమరేటర్లో 1 ఇంటూ బీటా స్క్వేర్ అంటే బీటా స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. సో న్యూమరేటర్ మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దీన్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab కింద రాయొచ్చు. అలాగే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా కింద రాయొచ్చు. అలాగే డినామినేటర్ని ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే సి బై ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ బై
సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అవుతుంది బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్ అవుతుంది. సో 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ వాల్యూ బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. ఈసారి 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. గివెన్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీని నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. సో నౌ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్లో బీటా ప్లస్ ఆల్ఫా, 1 ఇంటూ బీటా 1 ఇంటూ ఆల్ఫా, బీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. సో ఇది ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అంటే మైనస్ బి బై ఏ బై ఆల్ఫా బీటా సి బై ఏ అవుతుంది. సి బై ఏ, ఏ క్యాన్సిల్ అయింది, మైనస్ బి బై సి వచ్చింది. సో 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై సి అవుతుంది. సో ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.